హలో అందరికీ వెల్కమ్ టు క్యూటీ ఖుషీస్ కిచెన్. సో ఈరోజు నేను ప్రాన్స్ మసాలా కర్రీ చేస్తున్నాను. ఈ ప్రాన్స్ మసాలా కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా మసాలా పెట్టి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కడాయి అయితే తీసుకున్నాను. అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను. అందులో మనం బాగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ అయితే వేసుకొని అవి వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ మనం ఏదైతే ఆయిల్ వేసుకున్నామో ఆ ఆయిల్ సపరేట్ అయిపోయే వరకు కూడా ప్రాన్స్ అనేటివి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఒక పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిర్చీలు వేసి దానిలోంచి ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత అవి ఫ్రై అవ్వక ముందే ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పక్కన మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, ఒక పెద్ద సైజు టమాటో వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి. ఫ్రై అయిన తర్వాత మనకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఆనియన్స్లోంచి ఆయిల్ అనేది మనకి బయటికి రావాలి. ఇప్పుడు మనకు ఆ టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనకు ఆనియన్స్లోంచి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఆ మసాలా నుంచి బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చే విధంగా మసాలాని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏమైతే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ప్రాన్స్ అవి కూడా వేసి మసాలా అంతా బాగా వాటికి పట్టించి దాన్ని కూడా మూత పెట్టి ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పెడు హాట్ వాటర్ వేసుకోండి. బాగా బాయిల్ అయిన వాటర్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి. ఇలా వేడిగా ఉన్న వాటర్ వేసుకుంటే టేస్ట్ అనేది డిక్రీజ్ అవ్వదు. ఇలా వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే దానిలోంచి కూడా ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఇంతే, మన ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ. దీన్ని చపాతీతో కానీ బిర్యానీ రైస్తో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూటీ ఖుషీస్ కిచెన్.